నువ్వొకటంటే నేను రెండంట. ఒకరు కౌంటర్ ఇస్తే మరొకరు ఎన్కౌంటర్. అధికార పార్టీ వర్సెస్ విపక్షాలు సై అంటే సై అంటున్నాయి. పొలిటికల్ కౌంటర్ తో హీట్ పుట్టిస్తున్నాయి. సమస్య ఏదైనా చర్చకు రెడీ అంటూ కయ్యానికి కాలు దూవుతున్నారు నేతలు. సర్కార్ 6 నెలల పాలనపై సవాళ్లు కొనసాగుతున్నాయి. రండి చర్చకి, ఎక్కడంటే అక్కడ నేను సిద్ధం. కాంగ్రెస్ వాళ్ళు దమ్ముంటే రండి అంటారు. ఎస్, ఐఎమ్ రెడీ. ఏ గ్రామాలలో చర్చకు రమ్మన్నా మేము వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. సై అంటే సై, దేనికైనా రెడీ. ప్లేస్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, ఎనీ ప్లేస్ ఎనీ టైం ప్రజా సమస్యలపై చర్చించేందుకు రెడీ. ఇది స్టేట్ లో సర్కార్ వర్సెస్ విపక్షాల అటాక్స్. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నాయకులు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో ఏ హామీలు కూడా అమలు కాలేదని వారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో 2009లో చెప్పిన దాంట్లో ఏ ఒక్కటైనా కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందా అని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్కటి అమలు చేయని మీరు వచ్చిన 6 నెలల్లోనే చెప్పిన దాంట్లో సగానికి పైగా అమలు చేసి ఆచరణలో చూపిస్తున్నటువంటి మమ్మల్ని విమర్శించే హక్కు మీకెక్కడిది అని అడుగుతా ఉన్నాను. రండి చర్చకి, ఎక్కడంటే అక్కడ నేను సిద్ధం. మీరేం చేసిండ్రో 5 ఏళ్లలో, గత 5 ఏళ్లలో, 10 ఏళ్లలో, 7 నెలల్లో మేమేం చేసినామో కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. స్టేట్ లో సవాళ్ల సమయం కొనసాగుతోంది. విపక్షాల విమర్శలపై రియాక్ట్ అయిన మంత్రి హరీష్ రావు సర్కారు పాలనపై చర్చించేందుకు రెడీ అంటూ సవాల్ విసిరారు. మంత్రి వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత షబీర్ అలీ ధీటుగా రెస్పాండ్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటి అమలుపై టైం ప్లేస్ ఫిక్స్ చేస్తే చర్చిద్దామని కౌంటర్ ఇచ్చారు. హుస్సేన్ సాగర్ వాటర్ ఎప్పుడు డ్రైన్ చేస్తున్నారు? వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ ఎప్పుడు మొదలు పెడతారు? ఒకసారి ఏమన్నారంటే గుజరాత్ మోడల్ అన్నారు. ఇప్పుడు గుజరాత్ పోయింది, ఇప్పుడు కేరళకు వచ్చింది. కేరళ మోడల్ అంటున్నారు. పూటకొక మాట మాట్లాడుతున్నాడు. ఆ గిరిడు వచ్చినప్పుడు చూద్దాం అని ఎట్లా గిరిడు పెడతారు? హరీష్ రావు గారు, మీ ఛాలెంజ్కి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కాంగ్రెస్ వాళ్ళు దమ్ముంటే రండి అంటారు. ఎస్, ఐఎమ్ రెడీ టు ఏ సబ్జెక్ట్ అయినా మీ ఎలక్షన్ మేనిఫెస్టో దాని మీద, మీ ఇచ్చిన ప్రామిసెస్ మీద, మీరు ఎందుకంటే అధికారంలో మీరున్నారు కాబట్టి మీకు అనుకూలంగా ప్లేస్ కానీ, సమయం కానీ, టైం కానీ మీరు కేటాయించండి. నేను రెడీగా ఉన్నాను. హరీష్ కామెంట్స్ కు టీడీపీ నేత ఎర్రబెల్లి కూడా తనదైన స్టైల్లో కౌంటర్ అటాక్ చేశారు. ఇష్యూ ఏదైనా సరే సింగిల్ హ్యాండ్ తో డీల్ చేస్తానంటూ పంచ్ విసిరారు. సచివాలయం నుంచి ప్రజల వరకు ఎక్కడైనా సమస్యలపై చర్చిద్దామన్నారు. ఒక్క పాయింట్ అయినా నిలబెట్టుకున్నావో దానికి రమ్మను. దేనికి ఎక్కడికి రమ్మంటాడు చర్చకు వచ్చే? నువ్వు మొదలు దళితులతో చర్చించు, మొదలు విద్యార్థులతో చర్చించు, రైతులతో చర్చించు, అంగన్వాడీ వర్కర్స్తో చర్చిస్తావా, బీసీ వర్గాలతో చర్చిస్తావా, ఎవరితో చర్చిస్తావో చెప్పు. పోని ఆత్మహత్య తెలంగాణ కోసం చనిపోయిన కుటుంబాలతో చర్చిస్తావా? నువ్వు దేంట్లో పాస్ అయినావో వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వాలి. దాని మీద చర్చకు వస్తావా? దేని మీద చర్చకు వస్తావు? నువ్వు ఏ గ్రామాలలో చర్చకు రమ్మన్నా మేము వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. సర్కార్కు 6 నెలల టైం ఇచ్చిన విపక్షాలు జనం సమస్యలపై డైరెక్ట్ అటాక్ చేస్తున్నాయి.